హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్దామని అనుకుంటున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా వెనుక కారు రెడీ చేస్తున్నారనమాట. సో మమ్మీ చెప్పు, ఎలా అనిపించింది? ఇన్ని డేస్ ఉన్నాం కదా మేము. ఇన్ని డేస్ ఉన్నారు కాబట్టి సంతోషంగా అనిపించింది. ఇంకా అంటే అమ్మ వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఎన్ని రోజులు ఉన్నా తృప్తి ఉండదు కదా అండి. ఎండకు కొంచెం ఈసారి బాగా అటు ఇటు తిరగడం ఎక్కువ అయింది మాకు కూడా. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం వర్క్స్ పెట్టుకోకుండా అనుకుంటాం కానీ సో అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి నాకు ఎంత చెమట పట్టేసిందో, చెమట వచ్చేసింది అనమాట బాగా. ఓకే మమ్మ. సో ఓకే, ఇటు చూడు పప్పి, ఇటు చూడు. ఎప్పుడు కొనుక్కున్నావు? సో మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నామండి. మళ్ళీ ఎప్పుడు వస్తాను హాలిడేస్కి చూడాలి. వచ్చినా ఇంకా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాం. ఇన్ని రోజులు అయితే టైమ్స్ అయితే స్పెండ్ చేయడం నాకు తెలిసి కష్టమే అనుకుంటా. ఓకే చలో బాయ్. మా ఇల్లు అందరికీ నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా హోమ్ టూర్ వీడియో చూడండి, ఓకేనా? ఈశాన్యమూల అమ్మాయిలా ఎప్పుడు రాగి చెంబుతో నీళ్లు పెట్టేసుకుంటారనమాట. సో లగేజ్ అంతా ఇంకా బయట పెట్టేస్తున్నారు. వేణు గారు వెయిట్ చేస్తున్నారు మా కోసం. జాగ్రత్త మమ్మీ, అది ఇంట్లో పట్టదా. ఇప్పుడు వచ్చినా నేను, ఇప్పుడు వచ్చా అండి. మాంటీ ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్ళిపోతున్నాం మనం హైదరాబాద్ కి. పోగొట్టింది చేసి. బాయ్ చిన్న, బాయ్. ఇక వెళ్ళిపోతున్నాం, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. బాయ్ చెప్పు, అందరిని అడిగా అని చెప్పు. బాయ్ అందరిని అడండి, సబ్స్క్రైబర్ కి అందరికి, వ్యూస్ కి అందరికి హాయ్ అండి అందరికి. బాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. బాయ్. ఏం మర్చిపోలే, ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసేలే. బాయ్. అన్నీ పెట్టేసి బాయ్. మరి ఐఫోన్ చార్జర్ పెట్టావా బయట? వాచ్ ఎక్కడ పెట్టుకున్నావు? మా ఊరి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాను. బ్యాక్ టు హైదరాబాద్. బ్యాక్ టు హైదరాబాద్ కాదు, బ్యాక్ టు హైదరాబాద్. ఇన్ బిట్వీన్ స్టే ఉందండి. మేము నల్గొండ లాగపోతున్నాము. ఇటు మన సైడ్ చూసుకుని అత్తయ్య గారి దగ్గర కూడా ఉందామనా. మా మదర్ ని. ఇది నా స్కూల్, నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్. లాక్ వేసి ఉందండి, మీకు అందరికి చూపెడదాం అనుకున్నా. సో లాక్ వేసి ఉంది, హాలిడేస్ కాబట్టి. ఇక్కడ సో ఆ స్కూల్ ఏంటి అంటే చాలా మంచి వచ్చింది. ఆ స్కూల్లో ఏంటి అని అంటే అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ నుంచి ఎంతో కష్టపడి చదువుకొని సో మంచి మంచి పొజిషన్స్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అబ్రాడ్స్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీకు డెఫినెట్ గా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సో ఓపెన్ గా ఉంటుంది కదా, అప్పుడు వీడియోస్ తీసి నేను చూపిస్తాను. అండ్ మా మేనత్తయ్య అండ్ వీళ్ళ మేనత్తయ్య అంటే ఇద్దరు అత్తయ్యలు అక్కడ టీచింగ్ చేశారండి. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మందికి రామన్నపేట స్కూల్ అంటే మెమరీస్ ఉన్నాయి. వేరే వాళ్ళు కూడా చాలా మంది అతను చెప్పారు, మేము కూడా ఆ స్కూల్లో చదువుకున్నాము. అంటే ఎవరైనా రామన్నపేట స్కూల్లో చదువుకున్న వాళ్ళు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మేము అంటే ఇక్కడికి వచ్చాక మాది కూడా అదే ఊరు, మేము కూడా మీకు దగ్గరలో ఉంటాము, మీకు రిలేటివ్స్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
డెఫినెట్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలవడానికి కూడా ట్రై చేస్తాము. సో ఈసారి అయితే చాలా మెమరీస్ ని ఫిల్ చేసుకొని వెళ్తున్నాను నేనైతే కదా. మేమందరం కూడా చాలా మంచి మంచి మెమరీస్ తోటి మంచిగా ఎంజాయ్ చేశారు. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. వేలో ఇప్పుడు మేము వెళ్తూ గొల్లగూడెం దగ్గర వీలైతే ఉమావారు కూడా వస్తా అన్నారు. అంటే కలిసేది ఉంది, ఒకసారి వీలైతే అక్కడ కలిసేసి వెళ్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నీరు వచ్చింది కదా అండి, సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా కూడా మునిగిపోయింది. ఇదే అన్నమాట. ఇప్పుడు ఎంత డ్రై ఉందో, అప్పుడు అసలు ఇంత వర్షం వచ్చి ఈ బ్రిడ్జ్ అంతా మునిగి ఎంత డ్యామేజ్ అయిపోయిందో. ఇవన్నీ కూడా మునిగిపోయాయండి ఆ టైంలో. ఉమా వదినను కలిసేసి, వదిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారంట. సో బాయ్ చెప్పేసి ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ కాదు, మధ్యలో ఒక ప్లేస్ లో ఆగాలి అని అన్నారు. అక్కడ మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు, మేము వదిలిపెట్టే బుద్ధి కావట్లేదు మాకు. అవునా? హాయ్ ఆంటీ. అవును, ఎక్కడికి వెళ్ళారు? చింతపండు, వడియాలు, ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు. ఎంత హ్యాపీగా అనిపించిందో కట్ చేస్తుంటే. అయితే ఇంకా చలిమిడి, వడియాలు మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ పెట్టిన వీడియో చూసే ఉంటారు, ముందే చూస్తారు కాబట్టి. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే గొల్లగూడలో ఉన్నామండి. మేము మ్యాటర్ చెప్పలేదు. అంటే ఓకే, వీడియోలో చెప్పావా? ఒక కవర్ ఇవ్వరా? సో ఇలా చలిమిడి పంచడం అనేది చాలా మంచిది. చలిమిడి నేను ఈరోజు ఉంటారేమో అనుకున్నా బీరోల్లో. అవునా? ఓహో, ఓ మళ్ళీ వేరే ఫంక్షన్ వచ్చిందా? మళ్ళీ రావాలి. రేణు వాళ్ళు ఉండమని, ఉండమని వీళ్ళని మిస్ అవుతున్నామని చెప్పి బాగుండేదే కదా అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య ఫీలింగ్ కూడా అదే, నైట్ అసలు అక్కడనే ఉంటే అయిపోతారు, రేపు పొద్దున్నే పోతే అయిపోతే మంచిగా ఉంది అక్కడ అని ఒకటే నేను యాక్చువల్ గా వచ్చిన తర్వాత నిజంగా ఫీల్ అయ్యా, అరే నైట్ ఉంటే అయిపోయేది. అవును, రమ్మన్నారు. బాగుండేది మంచిగా సార్ ఇందాక వచ్చినప్పుడు మిస్ అవుతుంది అన్నారు. వాళ్ళకు కూడా పండగ వాతావరణం. లైట్ వస్తలేదు. అవునా, వస్తలేదు. ఓకే అన్నా, బాయ్. కనిపిస్తలేదు లైట్ కూడా. బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము ఎంత అయిందండి టైము? 10:47 అవుతుందండి. యాక్చువల్లీ అయితే నైట్ టైం జర్నీస్ చేయకూడదు, బట్ అత్తయ్య గారు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక్కరోజే ఉంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర లేట్ అయిపోయింది బాగా, కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల ఉండమన్నారు. అది కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయ్యేసరికి 10:40 అయ్యింది. మేము ఐ థింక్ 12
12:30 వరకు రీచ్ అవుతాం అనుకుంటా ఇంకా అత్తయ్య గారి దగ్గర నల్గొండ. మాకైతే 1 hour 29 minutes చూపిస్తుంది ఇప్పుడైతే ప్రెజెంట్ గా. ఈ రూట్ ఇంత ముందు అసలు లేదు, 4-way కదా ఇది. సో ఒక 2 years బ్యాకే వేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ రూట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్ గా ఖమ్మం రీచ్ అవుతున్నాం కదా. జర్నీ కూడా అంత అనిపించట్లేదు, డ్రైవింగ్ కి కూడా ఏం ప్రాబ్లం అవ్వడం లేదు. సో మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, ఎన్నింటి వరకు వెళ్తాము అనేది.